హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇవాల్టి మన రెసిపీ బొజ్జగనపైకి ఎంతో ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళ పాయసం లేదా పాలతాలికలు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తామన్నమాట. ఏదేమైనా గణపయ్యకి ఇష్టమైన ప్రసాదం. ఇప్పుడైతే దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందు రోజు నైటు 1 కప్ రైస్ నేను చక్కగా వాష్ చేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఈ విధంగా చక్కగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తని పేస్ట్లా. మీ దగ్గర బియ్యపిండి ఉంటే బియ్యపిండి యూస్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ నుంచి ఒక 2-3 స్పూన్ల వరకు బ్యాటర్ తీసి పక్కన పెట్టుకోండి. ఇది మనకి చివరిగా పాయసం థిక్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఒక మందపాటి కళాయిలోని 1/2 కప్ వాటర్ పోసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ గీ, నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు, మనం నెయ్యి అయినా నూనె అయినా పర్వాలేదండి, వేసి వాటర్ చక్కగా మరిగేంత వరకు మరిగించుకోండి. వాటర్ ఈ విధంగా పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని ఈ విధంగా వేసి చక్కగా ఉండలు కట్టుకున్న కలుపుకోండి. మనం ఆయిల్ వేయటం వలన పిండి అనేది ఉండలు కట్టదు. చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలిపి పిండిలోని వాటర్ అంతా పోయి ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా చక్కగా పిండిని మొత్తం అంతా కలిసేటట్లుగా ఒకసారి చేత్తో బాగా ఒత్తుకోండి. చూస్తున్నారు కదా, చక్కగా పిండిని బాగా ఒత్తి ఇప్పుడు చిన్న చిన్న పిండి తీసుకొని ఈ విధంగా చిన్న ఉండ్రాళ్ళు అలాగే సన్నగా తాలికలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఉండ్రాళ్ళు అనేవి మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజు చేసుకోవచ్చండి. కాకపోతే చాలామందికి చిన్నగా ఉంటే తినడానికి ఇష్టపడతారు కనుక సో అది మీ ఇష్టం. సైజు ఏదైనా ఈ విధంగా తాలికలు ఉండ్రాళ్ళు చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మన తాలికలు ఉండ్రాళ్ళు అయితే తయారైపోయి ఇప్పుడు పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక మందపాటి గిన్నెలోకి 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న 1/2 కప్పు శనగపప్పు, అలాగే సన్నగా తరిగిన 1/2 కప్పు కొబ్బరి వేసి చక్కగా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఈ విధంగా నీళ్లు పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న తాలికల్ని ఉండ్రాళ్ళని వేసి చక్కగా ఉడికించుకోండి. మనకి పప్పు మెత్తబడేంత వరకు వీటిని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ చక్కగా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు చక్కగా కలుపుకొని మరొక 10 నిమిషాలు ఉడికించండి. బెల్లం అనేది మీ స్వీట్నెస్కి తగినంతగా యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీకి నాకు 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉడికించండి. ఇక్కడ 10 నిమిషాల తర్వాత చిక్కని ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని పోసేసి దీన్ని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. పాలు పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న రైస్ బ్యాటర్లో కొన్ని నీళ్లు పోసుకొని దాన్ని కాస్త లూజ్ చేసుకొని ఈ బ్యాటర్ని పాయసంలో వేసేసి కలిపేయండి. దీనివల్ల పాయసానికి చిక్కదనం వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసేయండి. మరీ ఎక్కువసేపు ఉడికిపోయినా ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. చివరగా 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ నెయ్యి వేసి దానిలో సన్నగా తరిగిన కొబ్బరి అలాగే జీడిపప్పులు వేసి చక్కగా వేయించి దీన్ని మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పాల తాలికల్లో వేసేసి చక్కగా వేడివేడిగా వినాయకుడికి నైవేద్యం పెట్టి మీరు కూడా టేస్ట్ చేయండి. వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పాల తాలికల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తామండి. ఉండ్రాళ్ళ పాయసం, పాల తాలికలు అండ్ ఆరిద, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.